ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అత్తయ్య పిండి కాదు, అట్ల పెనం. ఆ పెనం. పెనమా? తీసుకో. ఆ కాడ తీసుకోండి. దేవుడు, నా చెయ్యి కాలిపోయింది. అయ్యో దేవుడు, నా చెయ్యి అంతా కాలిపోయింది. అయ్యో, జాను అనంత పని చేసేసింది. మామ్ తనకి ఏది ఇస్తే అది తిరిగి ఇస్తానని చెప్పింది. అలాగే చేసేసింది. అంబులెన్స్, హాస్పిటల్, డాక్టర్ రా. అయ్యయ్యో, అయ్యో అయ్యో. ఒరే వివేక్, ఏంట్రా అలా చూస్తున్నావు? త్వరగా అంబులెన్స్ కి ఫోన్ చేయి. నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్ళరా. ఏమైంది దేవయాని? ఎందుకు హాస్పిటల్ అంటున్నావు? నేను చెప్తాను అత్తయ్య గారు. ఈ రోజు ఉగాది పండగని దేవయాని అత్తయ్య గారు అట్లు చేయడం కోసం అందరికంటే ముందు వంటింట్లోకి వెళ్లారు. అట్ల పెనం వేడి చేయబోయి పొరపాటున అట్లకాడు వేడి చేసినట్టున్నారు. దాన్నే పట్టుకొని చేయి కాల్చుకున్నారు. అంతే కదా చిన్నత్తయ్య గారు. అట్ల పెనం వేడి చేయబోయి అట్ల కాడ వేడి చేయడం ఏంటి? మళ్ళీ దాన్ని చేత్తో పట్టుకోవడం ఏంటి దేవయాని? అలవాట్లేని పనులు చేస్తే ఇలాగే ఉంటుంది అరవిందా. తను ఎప్పుడైనా వంటింట్లోకి వెళ్తే కదా ఏది ఎలా చేయాలో తెలిసేది. అట్ల కాడతో చేయి కాలినందుక హాస్పిటల్లో అంబులెన్స్ అని కేకలేస్తున్నారు. ఇంత మాత్రానికి ఇంత హడావిడి చేస్తారా చిన్నత్తయ్య గారు? చెయ్యి కాలింది నాకు, నొప్పి నాకు తెలుస్తుంది, నీకేం తెలుస్తుంది? వెన్న రాసుకుంటే పోయేదానికి హాస్పిటల్ దాకా ఎందుకు పిన్ని? అంటే చాలా డీప్ గా కాలిందేమో మిత్రా. వెన్న రాస్తే మంట తగ్గిపోతుంది. జాను, వెళ్ళి వెన్న తీసుకురా. సరే అత్తయ్య గారు. దేవయాని, వంట సంగతి కోడళ్ళు చూసుకుంటారు. ఇంకెప్పుడు అలవాట్లేని పనులు చేసి చేతులు కాల్చుకోకు. ఫ్రేయ్, నువ్వేంట్రా కామ్గా ఉన్నావు? కన్న తల్లి నొప్పితో బాధపడుతుంటే నీకు చేమ కుట్టినట్టు కూడా లేదా? జాను వెన్న కోసం వెళ్ళింది కదా మామ్. కాసేపు ఓర్చుకో, తెచ్చి వెన్న పూస్తుంది. ఈ వెన్న రాస్తే అత్తయ్య చేతి మంట తగ్గి చల్లబడుతుంది. అక్కని ఇబ్బంది పెట్టడానికి ఆ మనీషా రాక్షసితో కలిసి ఏదో ఒకటి చేస్తుంది. ఈ రోజంతా అత్తయ్య చేయి కాలి బాధతోనే సరిపోవాలి. మనీషా ప్లాన్ ఏంటో బయటపడాలి. జాను, త్వరగా రా, అమ్మ చేతికి వెన్న రాయాలి కదా. అత్తయ్య గారి చేతి నొప్పి నేను తగ్గిస్తాను కదా. అత్తయ్య గారు, మీరు కూర్చోండి. నువ్వు వెన్న రాస్తున్నావా, నిప్పు రాస్తున్నావా? ఏంటి అరుపు దేవయాని? కాస్త ఓర్చుకోలేవా? చిన్నపిల్లవా? అయ్యో, బాగా మండిపోతుందక్క, కాలిపోతుంది. కాస్త ఓర్చుకోండి అత్తయ్య గారు, తగ్గిపోతుంది. అయ్యో, నా వల్ల కావడం లేదే. నొప్పి నొప్పి పెరిగిపోతుంది తప్ప అసలు తగ్గడం లేదు. హాస్పిటల్కి వెళ్తే బెటర్ ఏమో. తీసుకెళ్ళు వివేక్. అక్కర్లేదమ్మా,
వెళ్ళి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది. అయ్యో ఇది అసలు తగ్గేలా లేదు బావగారు, మండిపోతుంది. వెన్న పెట్టినా మండడం ఏంటి మామ్? జాను ఇంకొంచెం రా. అమ్మా అమ్మా, మండిపోతుంది, కాలిపోతుంది. కొంపదీసి జాను ఏమన్నా చేసిందా? అడిగి తెలుసుకుందాం. వెన్నలేమన్నా కలిపావా జాను? విశ్వాసం కలిపానండి. విశ్వాసమా అంటే? ఉప్పు. దేవయాని కంటే చిన్నపిల్లలే బెటర్. ఆ కాస్త నొప్పికి ఇల్లు పీకి పందిరేస్తుంది. పదండి. ఇంకెప్పుడు మీ అమ్మని వంటింటి వైపు వెళ్ళొద్దని చెప్పరా? రే వివేక్, కాసేపు చూడు. అప్పటికే పెయిన్ తగ్గకపోతే పిన్నిని హాస్పిటల్కి తీసుకెళ్ళు. అయినా నువ్వు ఉండగా చిన్నత్తయ్య గారు వంటింట్లోకి ఎందుకు వచ్చారు జాను? అట్లు తినాలని ఆశపడ్డారక్క. పాపం బొబ్బట్లు తిని బాధపడుతున్నారు. బొబ్బట్లా? అదే మనీషా, చేయి కాలి బొబ్బలొచ్చాయి కదా, ఆ బొబ్బట్లు. లక్ష్మి, వస్తున్నానండి. ఆంటీ, అసలేం జరిగింది ఆంటీ? మీరు కిచెన్ లోకి వెళ్ళడం ఏంటి? అట్లా పెనం అనుకొని అట్లా కాడని పట్టుకొని చేతులు కాల్చుకోవడం ఏంటి? అదంతా జాను ఆడిన నాటకం. అసలు నేను అనుకున్నది వేరు, జరిగింది వేరు. మీరేమనుకున్నారు? అట్లా కడుతూ జాను చేతులకి వాతలు పెట్టాలనుకున్నాను. అది రివర్స్ అయ్యి నాకే చిట్టుకుంది. మీరు వేడి చేసిన అట్ల కాడను మీరెందుకు పట్టుకున్నారు? ఆ జాను ఏదో మాయ చేసింది. అంతా నా కర్మ. నా ప్లాన్ ఎలాగో తిరగబడింది. కనీసం నీ ప్లాన్ అయినా పర్ఫెక్ట్ గా జరిగేలా చూడు. నేను మీలా కాదా ఆంటీ? నేను ఏది చేసినా వర్కౌట్ అయ్యేలాగే చేస్తాను. అసలు ముందు నీ ప్లాన్ ఏంటో చెప్పు. అది వర్కౌట్ అవుతుందో లేదో నేను చెప్తాను. అది సస్పెన్స్ అని చెప్పాను కదా ఆంటీ. నా దగ్గర కూడా సస్పెన్సా? నాతో చెప్తే ఏమవుతుంది? గోడలకు కూడా చెవులుంటాయి ఆంటీ. ప్లాన్ లీక్ అయిపోతుంది. కొన్ని ముందే చెప్పకూడదు. చెప్తే వర్కౌట్ అవ్వవు. నేను అలా అనుకునే ఈ అట్లకడ ప్లాన్ ని నీతో ముందుగా చెప్పలేదు. చివరికి నాకే ఎదురు దెబ్బ తగిలింది. నేను మీలా కాదాంటీ. ఈ రోజు నేను లక్ష్మిని చావు దెబ్బ కొట్టబోతున్నాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.